మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఎంత అద్భుతమైన మాట! ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడైన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని వాక్యం రాయబడింది. బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉదయిస్తాడు? రాత్రి కాగానే చీకటి లోకమంతటిని కమ్మి ఉన్నప్పుడు ఉదయకాలపు సూర్యుని యొక్క వెలుగులో చీకటంతా కూడా చీలిపోయి వెలుగుమయంగా లోకమంతా తయారైపోతుంది. అది సూర్యుని యొక్క బలమైన కిరణాల వల్ల జరిగే గొప్ప కార్యము. అలాగే దేవుని యందు విశ్వాసముంచినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగి ఉండే శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటికంటే ముఖ్యముగా మానవుణ్ణి అంధకారములో పడవేసే పాపము అనేటువంటి ముసుగు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క భయముతో ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తూ ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో సూర్యుని యొక్క ప్రభావము వలె మన జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనం ఈ లోకంలో తేజరిల్లుతాము, వెలుగుమయముగా అవుతాము. అలా అయ్యే కృపలో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.